ఆటోనగర్ మురిగిపోతోంది మహాప్రభో అంటూ ఎంపీ తంగెళ్లను ఆశ్రయించిన ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించిన ఎంపీ గత 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, చినుకురాలితే ఆటోనగర్ అంతా మునిగిపోతుందంటూ మమ్మల్ని ఆదుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసరావును శుక్రవారం ఉదయం ఎంపీ నివాసంలో ఆటోనగర్ ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గరగా సత్యబాబు నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కలిసి తమ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఏపీఐఐసీజెడ్ఎంకు ఫోన్ చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎంపీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు జగదీష్ పెండం, సత్యనారాయణ, ఎస్కే వెంకటేశ్వరరావు, రమణ, శ్రీనివాస్, ఉదయ్, గణేష్, ఆంజనేయులు, శ్యామ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మరి గత ఒక 5-6 సంవత్సరం బట్టి విపరీతంగా ఆటోనగర్ మునిగిపోతుందండి. ఈ మునిగిపోవడం కారణం ఏంటంటే పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మాకు వచ్చేస్తుంది. వర్షాలకి నీరు అలా నిలబడిపోయి 6 రోజులు ఉండిపోతుంది. దాని నిమిత్తం అనేక సందర్భాలను బట్టి కలెక్టర్ గారికి ఉన్న ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏ వరకు అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మేము మరి మన కాకినాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ గారికి మేము అందరం కూడా కలిసి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకున్న ఇబ్బందులన్నీ ఆ లెటర్లో రాసి ఇచ్చామండి. అయితే మరి మునిగిపోతున్నాయి, రోడ్లు కూడా బాగోలేదు, రోడ్లు అభివృద్ధి చేయమని మేము చాలా సందర్భాలు బట్టి కలెక్టర్ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అవ్వకప్పుడు మళ్ళీ ఎంపీ గారికి మేము లెటర్ ఇచ్చాం. దీన్ని బట్టి మరి ఎంపీ గారు చాలా చక్కగా స్పందించి వెంటనే మీకు ఆ వర్క్లన్నీ కూడా మీకు చేయించి పెడతామని హామీ ఇచ్చారండి. జడ్డమ్మ గారితో మాట్లాడారు. జడ్డమ్మ గారితో కూడా మాట్లాడారు. ఏపీఎస్సీ ద్వారా మేము అన్ని చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నీ మీకు పూర్తి చేస్తామని ఎంపీ గారు మాట ఇవ్వడం మాకు చాలా సంతోషమైంది. ఆటోనగరం సర్పవరం ఆటోనగరం అండి. సర్పవరం ఆటోనగరం ఏపీఎస్సీ ద్వారా మాకు అన్నీ అవుతాయండి. మరి వారు ఇప్పుడు మేము అడిగిన ఏపీఎస్సీలో నిధులు లేవు, నిధులు కొరత అని అంటున్నారు. దాని నిమిత్తం మేము ఆ నిధులు కొరత ఏపీఎస్సీ అంటున్నాం వల్ల మేము ఎంపీ గారికి వచ్చి చెప్పడం జరిగింది.